హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారా, కరివేపాకు కారపొడి అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనకి ఇడ్లీలో కానీ వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే మనం అట్లలో కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కరివేపాకు అన్నది కళ్ళకి చాలా మంచిది కదా ఫ్రెండ్స్. కళ్ళకి మంచిది, మన జుట్టు కూడా పెరుగుద్ది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నెయ్యి వేసి పెడితే ఇడ్లీలోని. డెలివరీ అయిన పురటాలు కూడా వేసుకొని తినచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు దీని తయారీ విధానం ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కరివేపాకుని బాగా శుభ్రంగా కడుక్కొని బాగా ఆరపెట్టుకోవాలి ఫ్రెండ్స్. తడి లేకుండా మొత్తం బాగా ఆరిపోవాలి. తాజా కరివేపాకు తీసుకోవాలి. తర్వాత అందులోకి కొంచెం ఎండుమిరపకాయలు ఒక 10-15 దాకా తీసుకోవాలి. అలాగే ధనియాలు, జీలకర్ర, నువ్వులు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు ఫ్రెండ్స్. అలాగే ఎల్లుల్లిపాయలు, చింతపండు. ఇప్పుడు ఇవన్నీను ఒక కళాయిలో పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని వేడి ఆయిల్ వేయకుండా ఉత్తుగానే వేపుకోవాలి. పొయ్యి మంట తగ్గించి వేపుకోవాలి, దోరగా వేపుకోవాలి. చూసారా, ఇలా వేపుకుంటే సరిపోద్ది. తర్వాత మనం జీలకర్ర, ఇందులో చాలామంది మినపగుళ్ళు అలాగే పచ్చెనపప్పు కూడా వేసుకుంటారండి. మీకు కావాలంటే వేసుకోవచ్చు. అవి కూడా ఇలాగే వేపుకొని తీసుకోవాలి. నేనైతే ఏమి వేయట్లేదు. ఇప్పుడు నువ్వులు వేద్దాం. పురటాల్లో అయితే పప్పులు అయితే తినకూడదు కదండి, వాళ్ళకైతే ఇలాగే చేసి పెట్టాలి. మామూలుగా ఉత్తేవులు తిన్నాళ్ళకైతే మనం అన్నీ వేసుకోవచ్చు. చూసారా, నువ్వులు కూడా వేగిపోయినాయి. తర్వాత ఎండుమిరపకాయలు. ఈ ఎండుమిరపకాయలు కొంచెం ఆయిల్ వేసుకొని వేపుకోవాలండి. ఎండుమిరపకాయలు కూడా బాగా వేగిపోయాక అవి కూడా తీసుకోవాలి. ఇవి కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల కరివేపాకు కూడాను వేసుకోవాలి. బాగా వేగిపోవాలండి, ఫ్రైలాగా అయిపోవాలి. కరివేపాకు అయితే బాగా వేగిపోవాలి. కరివేపాకు చూసారా, బాగా వేగిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా తీసేద్దాం. ఇప్పుడు ఇవన్నీ మిక్సీలో వేసుకోవాలి. ముందుగా ఎండుమిరపకాయలు, ధనియాలు, నువ్వులు, జీలకర్ర, ఉప్పు, గల్లుప్పు వేసుకోండి ఫ్రెండ్స్. వేసుకున్నాక ముందుగా ఇవన్నీ ఒక రౌండ్ వేద్దాం. చూసారా, ఇప్పుడు ఇలాగ వేసుకున్నాక మనం కరివేపాకు, చింతపండు విడివిడిగా ఇలా తీసుకొని వేసుకోవాలి. మరి బాగా మెత్తగా కాకుండా కొంచెం గరుగ్గా ఉన్నట్టు చేసుకుంటేనే కారపొడి బాగుంటుంది. ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకుందాం. చూసారా, కరివేపాకు కారపొడి రెడీ అయిపోయింది. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలో వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. బాయ్.